Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో ఫార్ములా 1 చిచ్చు రాజుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరంలో అవినీతి, అలానే టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు, వీటిపైన సిబిఐ ఎంక్వైరీలకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలపైన ప్రక్షాళన జరిపేటువంటి క్రమంలో రేవంత్ సర్కార్ మరొక కొత్త అంశాన్ని ఎజెండాలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అది హైదరాబాద్లో నిర్వహించినటువంటి ఫార్ములా 1 రేసుకు సంబంధించినటువంటి అంశం. అప్పట్లో ఈ రేసు నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఒప్పందాన్ని ఆ సంస్థతో కుదుర్చుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకుండానే ప్రైవేటు సంస్థకి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది కూడా 3 సంవత్సరాలకు తగ్గట్టుగా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం. మొదటి సంవత్సరంలో జరిగినటువంటి ప్రక్రియని బట్టి వచ్చేటువంటి ఆదాయాన్ని లేదా లాభ నష్టాలని అంచనా వేయడం ద్వారా రెండో దఫా కూడా అగ్రిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఒకేసారి 3 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి తెలంగాణ సర్కార్ 50 కోట్ల రూపాయలని ఈ గేమ్స్ నిర్వహణ కోసం, ఫార్ములా 1 రేసింగ్ నిర్వహణ కోసం కేటాయించినట్లుగా ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. అప్పటి మున్సిపల్ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రస్తుత స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్కి దీనికి సంబంధించినటువంటి మెమోని జారీ చేసింది. ఏ నిబంధనల ప్రకారం 50 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ కార్యక్రమానికి విడుదల చేశారు, అలానే దానికి గల కారణాలని 3 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఆధారాలని సమర్పించాలని, ఒకవేళ వారం రోజుల్లో దీనికి సంతృప్తికరమైనటువంటి సమాధానం దొరక్కపోతే తగిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఒక హెచ్చరికని జారీ చేసినటువంటి పరిస్థితి. గతంలో ఈ ఫార్ములా 1 రేసింగ్ తీసుకొచ్చేటువంటి క్రమంలో హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి అన్ని ఫుడ్ కోర్ట్లు, స్టాల్స్తో సహా రోడ్లను దిగ్బంధనం చేసి ఫార్ములా 1 రేసింగ్కి అవసరమైనటువంటి వ్యవస్థని అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఈ రేసుల్ని నిర్వహించారు. అయితే ఇది ఆశించిన స్థాయిలో ఎక్కడా కూడా సక్సెస్ అయినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి. అలాంటి సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా 3 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుందనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అలానే 50 కోట్ల రూపాయల నిధుల మంజూరులో కూడా అవకతవకలు జరిగినాయి అనే అనుమానాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ప్రత్యేక చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఆ రోజు కీలక పాత్ర పోషించారు. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రజాధనాన్ని విడుదల చేసేటువంటి క్రమంలో నిబంధనలు అతిక్రమించకుండా అడ్డుకోవాల్సినటువంటి బ్యూరోక్రాట్లే అప్పటి ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఇంకా వివరాలని వెలికి తీసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి సమాధానం ఇవ్వకపోతే చర్యలకు ఏమాత్రం ఉపేక్షించబోమనేటువంటి హెచ్చరికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దీంతోపాటు మరికొన్ని పథకాలకు సంబంధించి ప్రత్యేకంగా జల విద్యుత్ ప్రాజెక్టులు, అలానే నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో మదింపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి వ్యయం, అలానే దానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకోవడంలో జరిగినటువంటి జాప్యం, కేంద్ర ప్రభుత్వం కొన్ని రహదారుల్ని ప్రత్యేకంగా మంజూరు చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడానికి గల కారణాలు, కేవలం భూసేకరణ విషయంలోనే పూర్తి స్థాయిలో అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వహించిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఈ అంశాలకు సంబంధించినటువంటి సమాచారం మొత్తాన్ని కూడా వెలికి తీయడం ద్వారా గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలని సరిచేస్తామనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారం మళ్ళీ ఏ మలుపు తిరుగుతుందో అనేటువంటి ఆసక్తి నెలకొని ఉంది.